హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో స్మాల్ సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నా మెథడ్ ప్రకారం నేను ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్సే కటింగ్ చేస్తాను. సో హ్యాండ్స్ కోసం అయితే ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్ అన్నది చేస్తున్నాను. అందులో కూడా నేను ఇక్కడ 2 బ్లౌజెస్ అయితే ఒకేసారి కటింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ కస్టమర్ అయితే 2 బ్లౌజులు ఇచ్చారు. సో నేను ఇక్కడ 2 లైనింగ్లు కూడా తడిపేసి ఆరబెట్టి ఐరన్ చేసి డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. కిందన ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేశాను, హెచ్చు తగ్గులు లేకుండా. డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కటింగ్ అన్నది చేశాను. ఇక్కడ హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం బ్లౌజ్ ని ఇలా ఓపెన్ చేసి షోల్డర్ దగ్గర జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ దగ్గర నుండి హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 5 ఇంచెస్ అయితే వచ్చింది. 5 ఇంచెస్ కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6 ఇంచెస్ కి అయితే మార్క్ చేశాను. సో కిందన ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పోగా మనకి బ్లౌజ్ రెడీ అయిన తర్వాత 5 ఇంచెస్ కి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్ మార్క్ చేసి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశాను. సో ఇప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది ఎలా తెలుస్తుందంటే, బ్లౌజ్ బ్యాక్ సైడ్ తిప్పండి. తిప్పి షోల్డర్ దగ్గర నుండి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి. నాకు ఇక్కడ 7.4 అయితే వచ్చింది. సో 7 నుండి 8 వరకు ఎంత వచ్చినా సరే అది 7 నెంబర్ బ్లౌజ్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ అయితే నాకు 7 వచ్చింది కాబట్టి 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ అన్నది తీసాను అనమాట. సో 8 వస్తే 3.25, 9 వస్తే 3.5, 10 వస్తే 4.25 ఇలా సైజ్ బట్టి తీసుకోవాలి. ఇక్కడ సైడ్ న మనం ఒక మార్కింగ్ చేసాం కదా, ఆ మిడిల్లోని ఎంత మిడిల్ పెట్టి ఒక మార్కింగ్ చేసి మిడిల్లో అడ్డంగా ఒక గీత అయితే గీసాను. ఇక్కడ ఇది స్మాల్ సైజ్ కాబట్టి ఆ కార్నర్ లో 1.5కి అయితే మార్క్ చేశాను. మీడియం అయితే 1.25, 2 అలా పావించు పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కటింగ్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు వేసుకున్న తర్వాత ముడతలు చుంచుల్లా కాకుండా చాలా నీట్ గా వస్తుంది అనమాట. సో అక్కడ ఫస్ట్ పైనుండి మార్కింగ్ చేశాం కదా హ్యాండ్ షేప్, ఆ కిందకి ఒక 1/2 ఇంచ్ అన్నది మార్క్ చేశాను హ్యాండ్ లోత్ కోసం. అదే విధంగా ఈ సైడ్ న ఒక 1 ఇంచ్ కి మార్క్ చేసి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ హ్యాండ్ కటింగ్ మీద ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. చాలా పర్ఫెక్ట్ గా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. అది మనకి రీసెంట్ గా ఉన్న వాటిల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో అన్నమాట. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చెక్ చేసేయండి. సో ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ చేశాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ 2 మనకి సేమ్ సైజ్ కాబట్టి ఇలా కటింగ్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఇలా హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనం హ్యాండ్ లోత్ అన్నది తీయాలి. ఎందుకంటే మనకి హ్యాండ్ లోత్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ లోనే రావాలి కాబట్టి చూసుకొని మనం కటింగ్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ మనం హ్యాండ్స్ అయినా కట్ చేయొచ్చు, లేదంటే బ్యాక్ పార్ట్ అయినా కట్ చేయొచ్చు. నేనైతే మోస్ట్లీ ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్సే కట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను అనమాట. సో కిందన మళ్ళీ హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ హైట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి. దానికోసం బ్లౌజ్ ని ఇలా పరుచుకొని షోల్డర్ దగ్గర నుండి కింద వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 12.5 అయితే వచ్చింది. సో 12.5 కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13.5 ఇంచెస్ కి అయితే నేను మార్కింగ్ అన్నది చేస్తాను అనమాట. సో ఇలా చేసిన తర్వాత సేమ్ మార్కింగ్ అటువైపు కూడా చేసుకోవాలి. అందుకన్నా ముందు నేను ఇక్కడ నెక్ హైట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకున్నాను. నాకు ఇక్కడ 4 ఇంచెస్ అయితే వచ్చింది. 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5 ఇంచెస్ కి అయితే మార్క్ చేశాను. ఇక్కడ నాకు
ఇది డీప్ నెక్ బ్లౌజ్ అన్నమాట. కాబట్టి ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. సో నాకు ఇక్కడ ఆర్మ్ లూజ్ 7.4 కదా, పోనీ మీకు అర్థం అవ్వడం కోసం అందులోని వాళ్ళు ఇచ్చింది నాకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను 7.5 ఇంచెస్ అన్నది మార్కింగ్ చేస్తున్నాను. మార్కింగ్ చేసి ఇక్కడ ఫస్ట్ లైన్ డ్రా చేశాను కదా, ఆ లైన్ నుండి హాఫ్గా ఒక మార్కింగ్ చేసి ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. అది డాట్స్ కోసం. మనం ఎప్పుడు కూడా ఎవరైనా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి, లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చెక్ చేసుకోవాలి. మీరు మోస్ట్లీ లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్ కొలత తీసుకోవడం మంచిదన్నమాట. సో ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ 5 ఇంచీలు పెట్టాను. అదేవిధంగా షోల్డర్ 5 ఇంచీలు, నెక్ 2.5 ఇంచీలకి అయితే పెట్టాను అనమాట. పైన ఒక 1/2 ఇంచ్ అంతా కిందకి ఇలా డౌన్కి మార్కింగ్ చేస్తున్నాను. అదేవిధంగా ఖర్చుల కోసం ఒక మార్కింగ్ అన్నది చేశాను. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి 7.5 కరెక్ట్గా వచ్చిందా లేదా అని. నాకైతే ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. కాకపోతే ఆ మిడిల్లోని షేప్ ఇచ్చింది సమంగా రాలేదని ఇంకొకసారి అయితే షేప్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. సో ఇలా మనం ఒక 4 బ్లౌజులు వరకు కూడా ఇలా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి కటింగ్ కనుక పర్ఫెక్ట్గా వస్తే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తే మిగతావన్నీ కూడా అదే ప్రొసీజర్లో ఉంటాయి కాబట్టి పర్వాలేదు. అందుకే నేను మోస్ట్లీ ఒక 2-3 బ్లౌజులు కనుక కట్ చేశాను అనుకోండి, అందులో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నదే పెడుతూ ఉంటాను. ఎందుకంటే మీకు కూడా విసుగ్గా ఉండకూడదు కదా చూడడానికి, అందుకోసమని. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది చెక్ చేసుకుంటాను. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. సో మనకి కస్టమర్స్ ఎలా ఉంటారంటే, ఈ కస్టమర్ గురించి చెప్తాను చూడండి. సో ఫస్ట్లో అయితే మనకి అంత ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చారు, బాగా సెట్ అయింది, ఓకే అన్నారు. ఆ కొల బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో అది తీసుకుని ఇంకొక బ్లౌజ్ అయితే పంపించారు. మనకి స్ట్రైట్గా కావాలి అన్నారు, క్రాస్ కటింగ్ అంత క్రాస్ వద్దు అన్నారనమాట. సో అంత క్రాస్ వద్దు అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి షేప్ అన్నది క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి తేడా ఉంటుందన్నమాట. ఇది ఒక్క విషయం మీరు గమనించుకోవాలి. స్ట్రైట్ కట్కి వచ్చే షేపు, క్రాస్ కటింగ్కి వచ్చే షేపు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో షేపు ముందు బ్లౌజ్లో లేదు అన్నారు, అందుకోసమని నేను మళ్ళీ వాళ్ళు స్ట్రైట్గా పెట్టమన్నా సరే క్రాస్గా పెట్టే కటింగ్ చేశాను అనమాట. ఇలా కొన్ని మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. తెలుసుకొని కస్టమర్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం కొంచెం క్యాచ్ చేసుకొని వాళ్ళకి ఎలా అయితే సెట్ అవుతుందో తెలుసుకొని మనమే చూసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేస్తాను. ఇక్కడ టోటల్ హైట్లో 1.5 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా 3 ఇంచెస్ రఫ్గా స్ట్రైట్గా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఆ చివరన బ్లౌజ్లో ఎంత అయితే వచ్చిందో అంతకన్నా ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకొని మొత్తం అంతా కూడా ఇలా మార్కింగ్ చేస్తాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేస్తున్నాను. సో ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి సైడ్న. ఎందుకంటే మనం ఫ్రంట్న డాట్ అది స్టిచ్ చేస్తాం కాబట్టి క్లాత్ కొంచెం తక్కువ అవుతుంది. అన్ని సైజులకి కాదులేండి, బాగా హెవీ సైజ్ అయితే మాత్రం క్లాత్ అన్నది తక్కువ అవుతుంది అన్నమాట. సో మనం చిన్న బ్లౌజుల నుండి అలవాటు చేసుకున్నాం అనుకోండి, పెద్ద బ్లౌజులు కుట్టేటప్పుడు అలవాటుగా ఉంటుంది కాబట్టి పొరపాటు చెయ్యము. అందుకోసమనే నేను ముఖ్యంగా చెప్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అదేవిధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయాయి. నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశాను. బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ని ఇలా పరుచుకొని దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్లుగా చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టి కటింగ్ చేసుకున్నాను. మీరు దీన్ని
ఫ్యాబ్రిక్ గ్లోతో అయినా అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీద అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బాగా సిల్కీ క్లాత్ అనుకోండి, ఫ్యాబ్రిక్ గ్లో పెట్టి అటాచ్ చేసుకుంటే బాగా మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది. లేదు అంటే మిషన్ మీద అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు తక్కువ టైం ఉంది, ఈరోజు స్టిచ్చింగ్ చేయరు, రేపు స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకున్న ఫ్యాబ్రిక్ గ్లోతో అటాచ్ చేసుకోవచ్చు. సో నాకేమనిపిస్తుంది అంటే ఫ్యాబ్రిక్ గ్లోతో అంటిస్తే బాగానే ఉంటుంది, కాకపోతే ఏదైనా ఒకటే టైం పడుతుంది, అదేం ఫాస్ట్గా అయిపోదు. దానికన్నా కూడా మిషన్ మీద కుడితేనే బెస్ట్ అనిపిస్తుంది నాకు. కాకపోతే ఏంటంటే మరి మిషన్ మీద కుడితే అన్నీ ఏదైతే బాగా రాదో అలాంటివి మాత్రం గ్లో అంటిస్తే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. సో ఇప్పుడు అన్నీ అయిపోయి కదా, షేప్ ముక్కలు ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి మన ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ ఎలా ఉందో చూసుకొని దాని ప్రకారం మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవడమే. ఇక్కడ నేను ఇంకో బ్లౌజ్ కూడా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ పెట్టి కటింగ్ చేస్తాను అనమాట. రెండు ఒకసారి కటింగ్ చేసుకోవచ్చు, లేదంటే విడివిడిగా అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఫస్ట్ అయితే 3 ఇంచెస్కి మార్కింగ్ చేశాను హైట్. అదేవిధంగా 7 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఖర్చుకి ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవచ్చు కదా అని. సో ఇలా షేప్ ఇచ్చాను. షేప్ ఇచ్చేసి కటింగ్ చేసుకుంటున్నాను. అంతే, ఇలా కటింగ్ చేసుకోవడమే. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొంచెం నీట్గా కటింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.